హాయ్ అండి అందరికీ. ఇవాళ కళ్యాణం చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అండి. ఈ కళ్యాణం స్పెషల్ ఏంటంటే ఇది శివుడికి విష్ణుమూర్తికి ఏకకాలంలో అమ్మవార్లతో సహా కలిపి ఇక్కడ కళ్యాణం చేస్తారండి. ఇలా జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి. ఇలా విష్ణాలయం శివాలయం రెండు కలిపి ఆరు బయట స్వామివార్లను తీసుకొచ్చి అమ్మవార్లను తీసుకొచ్చి ఇట్లా ఊరందరూ చూస్తుండగా ఇలా కళ్యాణం నిర్వహిస్తారండి. ఇది కళ్యాణోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం చేస్తారండి. ఇలాగా ఈ ఊరికి ఆచారం. సహజంగా ఏంటంటే ఏకకాలంలో శివయ్యకి విష్ణుమూర్తికి ఏకకాలంలో కళ్యాణం జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానండి. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందండి. ఇది వైశాఖ మాసంలో వచ్చే చతుర్దశి రోజు జరుగుతుందండి. పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి నాడు జరుగుతుందండి. ఇలాగా ఈ కళ్యాణం చాలా పుణ్యప్రదమైనది. మీకు అందరికి కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, స్వామివారికి ఇవాళ జరుగుతుంది. చూడండి, ఇది ఎక్కడ జరుగుతుందంటే ఉల్లిపాలెంలో జరుగుతుందండి. నగరం మండలం బాపట్ల జిల్లా సజ్జరపాలెం వెళ్ళంగానే ఉంటుందండి. ఇలాగా ఎవరైనా కావాలంటే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం.